బాబు మీకు పార్సల్ వచ్చింది బాబు. ఎవరిచ్చారు? తెలియదు బాబు, ఎవరో ఒక ఆయన వచ్చి ఇచ్చెళ్ళిపోయారు. వస్తాను బాబు. దేవుడి గొడ్డలో ఊరు వదిలి పారిపోతున్నావు మిస్టర్. నీ వదిలింటే నీకు చచ్చేంత ప్రేమ కదూ. నీ ప్రియమైన వదిన నవ్వే మనసును కూడా నీతో తీసుకెళ్ళు. ఇట్లు నీ గురు. వేసవకాలం బ్రాందీ తాగి ఒళ్ళు వేడికిపోయింది. నా ముఖాన్ని కొంచెం బీరు కొట్టు గురు. వెరైటీ కావాలా? బీరు కావాలా? ఇస్తా ఇస్తా. తమ్ముడు, నేను నీకు ముందే చెప్పలేదు నువ్వెన్నుకున్నతో వారు రక్తపాతానికి దారితీస్తుందని. అన్నయ్య, నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాను, నిన్ను బ్రతికించుకుంటాను అన్నయ్య. తమ్ముడు వద్దు తమ్ముడు, ఆ ఊపిరి ఇంకా ఎంతో సేపు కొనసాగదు. అన్నయ్య, తొందరగా హాస్పిటల్కి వెళదామన్నయ్య, చాలా రక్తం వస్తుంది. రక్తం పోతూనే ఉంటుంది తమ్ముడు, రక్తం పోతూనే ఉంటుంది. ఈ హింసాకాండ, ఈ దౌర్జన్యం కొనసాగినంత కాలం ఇవాళ మీ అన్నైది, రేపు ఇంకో అన్నైది, ఎల్లుండి మరో అన్నైది, రక్తం కాలువలు కట్టిపోతూనే ఉంటుంది. అన్నయ్య, నీ మాట వినకుండా నేను 1,00,000 తప్పులు చేశాను. అందుకు నన్ను ఇంత కఠినంగా శిక్షించకన్నయ్యా. అన్నయ్య, తమ్ముడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోకన్నయ్యా. నిన్ను నేను ప్రతిరోజు చూసుకోవాలన్నయ్య. నువ్వు లేకుండా నేను బ్రతకలేదన్నయ్యా, బ్రతకలేదు. విజయ్,
నువ్వు ఏడకూడదు నాయన. నువ్వు నవ్వుతూ ఉండాలి, నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. తమ్ముడు తమ్ముడు, నువ్వు నాకు మాట ఇవ్వాలి, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎక్కడైనా ఈ దౌర్జన్యాలు మానేస్తానని, మంచి మార్గంలో నడుస్తానని నాకు మాట ఇవ్వాలి, నాకు మాట ఇవ్వాలి. అలాగే తమ్ముడు, రేపటి నుంచి నేను హెచ్చరించే మనిషి కానీ, అడుగడుగునా నీకు అడ్డుపడే మనిషి కానీ ఎవ్వరూ ఉండరు. అయినా జీవిత ప్రవాహంలో ఎన్నో సుడిగుండాలు, మరెన్నో పాకుడు మెట్లు ఉంటాయి. జాగ్రత్త అన్నయ్య, జాగ్రత్త అయినా. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వీలు లేదన్నయ్య. అన్నయ్య, వదిన మీ అన్నయ్య ఏడని అడిగితే ఏమని చెప్పను? వెళ్ళిపోయానని చెప్పు. మీ వదినకు అన్యాయం చేసి వెళ్ళిపోయానని చెప్పు. తమ్ముడు, నా కారణంగా మీ వదిన జీవితం నాశనం కాకూడదు. నా కారణంగా కన్నగా నేను మిగిలిపోకూడదు. అందుకని తగిన వాడిని నువ్వే చూసి నీ చేతుల మీదుగా నీ చేతుల మీదుగా నీ చేతుల మీదుగా వదిన ఎలా ఉందనుకోండి. జైలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది విజయ్. మధు చనిపోయాడన్న ఘోరమైన నిజాన్ని నమ్మలేకపోతోంది. ఆ స్థితిలో ఇంకా కొన్నాళ్లుంటే ఆ షాకు మతి భ్రమణానికి దారితీస్తుందని డాక్టర్లు అంటున్నారు. కన్నీళ్ల ద్వారా ఆ బాధ బయటకు వచ్చేయాలట, లేకపోతే నా కూతురు పిచ్చిదైపోతుందయ్యా. విజయ్, కనీసం నీ మాట అయినా వింటుందేమో ప్రయత్నించు. ఎవరి డాడీ వచ్చింది? మధునా? విన్నావా విజయ్? విజయ్, అరే మీ అన్నయ్య కంటే ముందు వచ్చేసావంటే మీ అన్నయ్య కోరుకున్న మార్పు నీలో వచ్చేసిందనమాట. విజయ్, మీ అన్నయ్య చాలా అమాయకుడు. ప్రతిదానికి నిన్ను వెనకేసుకొచ్చి నిన్ను చెడగొడుతున్నానని మీ అన్నయ్య ఒకటే కోప్పడేవారు. ఇవాళ రాని చెప్తాను. మధు మధు మన విజయ్ ఎంత బుద్ధిమంతుడైపోయాడో చూసావా అని ఈ వదిన గారు ఈ మరిది గారు చూపిస్తుంది. లేదు, ఇక అన్నయ్య ఎప్పటికీ రాలేడు. నా మీద కోపం వచ్చి మనకెవ్వరికీ కనిపించడంత దూరంగా వెళ్ళిపోయాడు. ఏ అబ్బాయి గారు అలిగి అలకపని పెట్టారా? అదంతా ఏం కుదరదు. ముక్కు పట్టుకు లాక్కొచ్చి 3 ముళ్ళు వేయించుకుని తొందరగా మీ ఇంటికి నీకు వదిన గారిగా వచ్చేస్తాను. విజయ్, రాత్రి మాకు పెళ్ళైనట్టు నువ్వు వదినా వదినా అని అల్లరి చేస్తున్నట్టు కలొచ్చింది తెలుసా? వదినా, ఇక నువ్వు నాకు వదినవు కాలేవు. నాకు అదృష్టం లేదు. నీకు అన్నయ్యకు మధ్య అంతులేని అగాధాన్ని కల్పించాను. నీ నుంచి అన్నయ్యను దూరం చేసినందుకు నన్ను క్షమించదునా. అయ్యో పిచ్చి విజయ్, ఎందుకలా చిన్నపిల్లలాగా ఏడుస్తావు? ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళారని నువ్వు దూరం చేసినంత మాత్రాన ఆయన మనకు దూరం అయిపోతారా? అదిగో చూసావా, మాటలోనే వచ్చేశారు. విజయ్, మధు మనల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. వస్తున్నాను మధు.
జీవితం అన్న మాట నిండు నూరేళ్ల బాట మలుపులుంటాయి గెలుపులుంటాయి నువ్వుతో సాగిపో జీవితం అన్న మాట నిండు నూరేళ్ల బాట జీవన తీరాలలో నావలు ఉండేవి రెండు జీవన తీరాలలో నావలు ఉండేవి రెండు తరలను ఒక నావ మిగిలను ఒక నావ తరలను ఒక నావ మిగిలను ఒక నావ కన్నీటి సెలయేటిలో జీవితం అన్న మాట